భక్తుల పాలిట కల్పవల్లిగా, కోరిన కోర్కెలు తీర్చే అనంత కరుణామయిగా పూజలందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారంగా వర్ధిల్లుతోంది శ్రీ సరమ్మ తల్లి. ఈ సరమ్మ తల్లితో పాటుగా శ్రీ నాగయ్య తండ్రి, శ్రీ అంకమ్మ పేరంటాలు కొలువై భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ గ్రామదేవతలుగా విరాజిల్లుతున్న ఓ దివ్య క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఒకప్పటి పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుత ఏలూరు జిల్లాలోని లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో ఏలూరు చింతలపూడి రహదారి ప్రక్కన పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరమైన పల్లె వాతావరణంలో కొలువై ఉంది శ్రీ సరమ్మ తల్లి దేవాలయం. లింగపాలెం గ్రామంలో తరతరాలుగా విరాజిల్లుతున్నారు ఈ దేవతామూర్తులు. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ పాడ్యమి నుండి 5 రోజుల పాటు సరమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే గత 4 సంవత్సరాల నుండి ఈ ఉత్సవాలను 7 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. శ్రీ సరమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలకు చుట్టుప్రక్కల గ్రామాల నుండే కాకుండా జిల్లా కేంద్రమైన ఏలూరు, ప్రక్క జిల్లా అయిన కృష్ణా జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నుండి భక్తులు పెద్ద ఎత్తున ఈ సరమ్మ తల్లి ఉత్సవాలలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకుంటారు. శ్రీ సరమ్మ తల్లి అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉంది. భక్తులు కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయని, అలానే సంతానం లేని దంపతులు వచ్చి అమ్మవారికి మొక్కుకుంటే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులు కోరిన కోర్కెలు నెరవేరుస్తూ నిత్యం సత్యం చూపే శ్రీ సరమ్మ తల్లి అమ్మవారి ఆలయ చరిత్రను పరికిస్తే స్థల పురాణం మరియు స్థానిక కథనాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం గ్రామంలో కౌండిన్య గోత్రానికి చెందిన గౌడ కులములో బుర్రావారి ఇంట సరమ్మ తల్లి జన్మించింది. కృష్ణా జిల్లా తెర్లిక గ్రామానికి చెందిన పర్సా నాగయ్య స్వామితో వివాహం జరిగింది. శ్రీ సరమ్మ తల్లి వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడంతో సరమ్మ తల్లి, నాగయ్య స్వామి ఇరువురు లింగపాలెం గ్రామంలోనే నివసించేవారు. నాగయ్య స్వామి కులవృత్తి అయిన కళ్ళు గీసేవారు. ఆ కళ్ళును సరమ్మ తల్లి గొల్లగూడెం వెళ్లి అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవారు. అలా గొల్లగూడెంలోని అంకమ్మ అనే పాపతో సరమ్మకు స్నేహం ఏర్పడింది. తమకు పిల్లలు లేకపోవడం వల్ల నాగయ్య స్వామి సరమ్మ తల్లి అంకమ్మను కన్న కూతురిలా చూసుకునేవారు. అలా జీవనం సాగిస్తూ ఉండగా ఒకరోజు కళ్ళు గీస్తూ నాగయ్య స్వామి చెట్టుపై నుండి క్రిందపడి మరణించారు. ఈ సంఘటన చూసిన సరమ్మ తల్లి తట్టుకోలేకపోయింది. భర్త మరణంతో తల్లడిల్లిపోయింది. సత్యవంతురాలైన సరమ్మ తల్లి నాగయ్య స్వామి లేకుండా తాను బ్రతకలేనని, నాగయ్య స్వామితో పాటుగా సరమ్మ తల్లి కూడా అగ్నిగుండంలోకి ప్రవేశించాలని నిశ్చయించుకుంది. ఊరి కరణం మరియు మునుసూబు అటుగా పట్టణానికి వెళుతున్నారు. వారిని చూసిన సరమ్మ తల్లి నాకు అగ్నిగుండం ఏర్పాటు చేయండి అని కోరింది. కళ్ళు ముంతలమ్ముకునే నీకు మేము అగ్నిగుండం ఏర్పాటు చేయాలా అని హేళన చేసి నవ్వుకుంటూ అక్కడి నుండి ముందుకు సాగారు. వాళ్లు కొంచెం దూరం వెళ్ళగానే వాళ్లకు కళ్ళు కనబడకుండా పోయాయి. అప్పుడు ఆ సరమ్మ తల్లి సత్యం తెలుసుకొని మునుసూబు కరణం వెనక్కు వచ్చి సరమ్మ తల్లిని క్షమాపణలు కోరి అగ్నిగుండం ఏర్పాటు చేశారు. నాగయ్య స్వామిని తీసుకుని అగ్నిలో ఆహుతవ్వడానికి సరమ్మ తల్లి వెళుతుండగా పక్కనే ఉన్న అంకమ్మ మీరిరువురూ లేకుండా నేను ఉండలేనని, మీతోనే నేను వస్తాను అని అంకమ్మ కూడా అగ్నిగుండంలోకి వెళ్ళింది. అందరూ చూస్తుండగానే ఆ ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. అగ్నిగుండం వెలుగుతూ ఉండగా ఆ మంటలలో నుండి నాగయ్య తండ్రి, సరమ్మ తల్లి, అంకమ్మ తల్లి ముగ్గురు దేవతారూపాలుగా అగ్నిగుండాన్ని చూస్తున్న వారికి కనిపించారు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత గ్రామ పెద్దల కలలో ప్రత్యక్షమై వారితో మాట్లాడేవారు. వారి కోరిక మేరకు దేవుళ్లుగా కనిపించిన రూపాలలో విగ్రహాలు చేపించి ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజులలో సరమ్మ తల్లి పుట్టింటి నుండి గ్రామ ఊరేగింపుతో అగ్నిగుండానికి తీసుకొచ్చి గుండం తొక్కిన తరువాత 5 రోజుల పాటు తిరునాళ్ల ఉత్సవాలు జరిపేవారు. అమ్మవారిని నమ్ముకున్న భక్తులను సుఖ సంతోషాలతో ఉండేలా దీవిస్తూ ఉంది. భక్తులు గుడి ముందుకు వెళ్లి అమ్మా అని పిలిస్తే పలికేది. భక్తులు ఆ అమ్మ